మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఒక సినిమా ఓటీటీలో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఒక సినిమా గురించి తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది. అంటే ఇది సూపర్ డూపర్ అయినటువంటి సినిమా కాదు, పోనీ మన తెలుగు సంబంధించినటువంటి స్ట్రైట్ ఫిలిం కాదు. ఇది మలయాళంలో వచ్చినటువంటి ఫిలిం. రీసెంట్గానే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాలో ఉన్నటువంటి కథాంశం, కొన్ని సన్నివేశాలు మాత్రం ఒక వ్యక్తిని ప్రభావితం చేశాయి. ఆ వ్యక్తిని హత్య చేయడానికి దారిని కనిపెట్టాయి. ఆ వ్యక్తి హత్య చేసిన తర్వాత డెడ్ బాడీలో ఆ సినిమాలో చూపించిన విధంగా డెడ్ బాడీని ఏ విధంగా కనపడకుండా డెస్ట్రాయ్ చేయాలి అనేదాన్ని, సో ఎగ్జాక్ట్గా సినిమాలో జరిగినటువంటి సన్నివేశాన్ని అతను ఆధారం చేసుకొని రియల్గా కూడా అలాంటి క్రైమ్ సీన్నే చేశాడు. అది ఎక్కడో కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్లోని మీర్పేట్లో జరిగినటువంటి సంచలనమైనటువంటి హత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. సో భార్యని చంపి ముక్కలు ముక్కలుగా నరికి వాటిని బాయిల్ చేసి ఉడకబెట్టి మళ్ళీ ఎండబెట్టి వాటిని పొడి చేసి బాత్రూంలో వేసి ఆ తర్వాత చెరువులో పడేసినటువంటి ఘటన మీకు తెలుసు. ఎస్, ఆ సినిమా ఏంటి? సో అతను చేయడానికి, ఇలా చేయడానికి ఒక సినిమాలో అలాంటి సన్నివేశాలు ఉండడం, ఎగ్జాక్ట్గా ఆ సినిమాలో ఎలాంటి సీన్స్ అయితే ఉన్నాయో అదే సీన్స్ని మక్కి దింపేశాడు ఎవరైతే ఈ క్రైమ్ చేసిన నిందితుడు గురుమూర్తున్నాడో అతను. సో ఆ సినిమా గురించి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది సూక్ష్మదర్శిని అని రీసెంట్గా హాట్స్టార్లో ఈ సినిమా రిలీజ్ అయింది. సో ఆ సినిమాలో ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాపని అడాప్ట్ చేసుకుంటారు. అయితే ఆ తల్లి కొడుకు ఆ పాపని చంపాలి అనేటువంటి క్రమంలో భాగంగా పాపని చంపేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా ఒక డ్రమ్ములో ఆ పాప డెడ్ బాడీని వేసి అందులో కొన్ని కెమికల్స్ని వేసి, ఆ కెమికల్స్ అంటే పాప డెడ్ బాడీ మొత్తం కరిగిపోయే విధంగా, ఎవరికి అనుమానం రాకుండా, అసలు పాప డెడ్ బాడీ ఆనవాళ్లే కనిపించకుండా ఉండేలా కొన్ని కెమికల్స్ని ఆ డ్రమ్ములో వేస్తారు. అలా 5-6 రోజులు ఉంచిన తర్వాత ఆ పాప పూర్తిగా డెడ్ బాడీ అంతా కూడా కరిగిపోయి నీటిలా మారిపోతుంది. ఆ నీళ్లను ఎవరికి అనుమానం రాకుండా బాత్రూంలో ఫ్లష్ చేస్తుంటారు, కొద్దిగా వాటర్ని వేసి. అలా పాప డెడ్ బాడీ కనిపించకుండా పోతుంది. అదేవిధంగా కొన్ని ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు మిగిలినటువంటి శరీరం మాంసపు ముద్దలన్నింటినీ కూడా ఆ రసాయనంలో కరిగిపోతున్నాయి. ఎముకలు మాత్రం కొన్ని కరగకుండా దృఢమైనటువంటి ఎముకలు ఉంటాయి. వాటిని కరగనప్పుడు వాటిని తీసి పొడి చేసి వాటిని ఆ తర్వాత బాత్రూంలో లెట్రిన్లో ఫ్లష్ చేసినటువంటి దృశ్యాలు ఈ సినిమాలో ఉన్నాయి. అయితే ఇలాంటి దృశ్యాలనే సో ఇటీవల మీర్పేట్లో జరిగినటువంటి ఘటనలో, మీర్పేట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆ వ్యక్తి ఫాలో అయ్యాడు. గురుమూర్తి సూక్ష్మదర్శిని అంటే సూక్ష్మదర్శినిలో ఉన్నటువంటి సీన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టాడు. సో అది అతను ఒక రకంగా ఆ డెడ్ బాడీని అంత దారుణంగా చిత్రం చేయడానికి ఈ సినిమాలో ఉన్నటువంటి సీన్సే అతను ప్రేరేపించాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ప్రధాన పత్రికలంతా కూడా ఈ విషయాన్ని హైలైట్ చేశారు. మలయాళ సినిమా స్ఫూర్తితోనే మృతదేహం మాయం, ఆ సినిమాలో మాదిరిగా యాసిడ్ రసాయనాలతో భార్య శరీర భాగాలను కాల్చి ముద్ద చేసిన నిందితుడు, దుర్వాసన రాకుండా స్ప్రే కెమికల్స్ వాడినట్లు నిర్ధారణ, నిందితుడి చేతికి కాలిన గాయాలని గుర్తించిన పోలీసులు. అంటే పోలీసుల విచారణలో అతని చేతికి కొన్ని గాయాలు ఉన్నాయి. అంటే ఎవరైతే భార్య మాధవి ఉందో మాధవిని చంపిన తర్వాత అతను ముక్కలుగా యాక్సా బ్లేడ్తో కట్ చేసి ఆ ముక్కలనంతా కూడా ఉడకబెట్టి ఆ తర్వాత ఎముకల్ని వేరు చేసి ఎముకల్ని కూడా దంచి పొడి చేసి ఆ తర్వాత ఈ మూడింటిని, ఏదైతే తల అదేవిధంగా మొండానికి సంబంధించిన భాగాల్ని కాల్చడం, ఏదైతే కమర్షియల్ స్టవ్ను కూడా అక్కడ పెట్టుకోమన్నాడు అతను. ఆ స్టవ్ మీద కాల్చి వాటిని ముద్ద చేసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత పొడి చేసి, ఇంత దారుణంగా అంటే చెప్పడానికే చాలా ఇదిగా ఉంది నాకు చెప్పడానికే. కానీ ఈ దుర్మార్గుడు ఇంత దారుణంగా భార్యని చంపాడు అని అంటే నిజంగా అది ఎవరు కూడా సహించలేని పరిస్థితి. కోపంతో ఆవేశంతో ఒక మాట అంటారు, కొడతారు. కానీ ఇంత దారుణంగా చంపి ఆ డెడ్ బాడీని కనిపించకుండా ఉండడం కోసం, పోలీసులు గుర్తించకుండా ఉండడం కోసం, ఆధారాలు ఎక్కడ కూడా దొరకకుండా ఉండడం కోసం ఇంత దారుణంగా చేసినటువంటి ఈ క్రైమ్కి ప్రధాన కారణం సూక్ష్మదర్శిని సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు. ఇటీవల మనం చూడవచ్చు ఓటీటీలో అసలు క్రైమ్ సీన్స్ ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా బోల్డ్ కంటెంట్ ఉంటుంది. అంటే ఎంత దారుణం అంటే
వాటిని చూసి ఎవడైనా క్రైమ్ చేయొచ్చు అనే విధంగా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు, సినిమాలు ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. సినిమా హిట్టా ఫట్టా, ఆ సినిమాకి సంబంధించి కేవలం అది సినిమానగానే చూడాలి అనేది అందరూ కూడా చెప్తుంటారు. హిట్టా ఫట్టా అనే విషయాన్ని పక్కన పెడితే, కానీ అందులో ఉన్న సన్నివేశాలని ఒక వ్యక్తి ఈ గురుమూర్తి ఆధారం చేసుకొని భార్య డెడ్ బాడీని కనిపించకుండా చేయడానికి ఆ సినిమాలో ఉన్న సీన్సే ప్రధానమైనటువంటి కారణం అంటూ కూడా ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. మీరేమనుకుంటున్నారు? ఆ సినిమాను చూసారా? ఆ సినిమాలో అలాంటి సన్నివేశాలు నిజంగానే ఉన్నాయా? గురుమూర్తి ఆ సినిమాలో సీన్స్ని కాపీ కొట్టే ఈ క్రైమ్ చేస్తాడా? చూసి ఉంటే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.